హీరోయిన్ అంటే 2 సీన్లు 3 పాటలు మాత్రమే కాదు, అవసరమైతే సినిమాను ఒంటి చేత్తో నడిపించగలదు అని నిరూపించిన నటి అనుష్క. తొలినాళ్లలో అందాలు ఆరబోసిన ఆ తర్వాత జేజమ్మ, దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో కట్టిపడేశారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే అనుష్క పేరు గుర్తొచ్చేలా మాయ చేశారు. ఆమె జర్నీతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. సూపర్ సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క కుర్రకారు హృదయాలను దోచుకుంది. వైవిధ్యమైన పాత్రలతో నటిగా తిరుగులేని పేరు సంపాదించుకుంది. యోగా టీచర్గా పనిచేసిన స్వీటీ సినిమాల్లోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత నుంచి తన ప్రయాణం ఎలా సాగుతోంది ఇప్పుడు చూద్దాం. అలా అవకాశం. పూరి జగన్నాథ్ సూపర్లో నటి కోసం చూస్తున్న రోజులవి. ఆ సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్ అనుష్క గురించి చెప్పారు. అప్పుడు పూరి అనుష్కను సంప్రదించారు. అలా ఆమె హైదరాబాద్కు వచ్చి తొలి అవకాశం చేజిక్కించుకున్నారు. పొట్టి దుస్తులు వేసుకుని కెమెరా ముందు నటించడం ఇబ్బందిగా భావించి అనుష్క అనేకసార్లు కన్నీరు పెట్టుకున్నారు. పట్టుదలతో సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కున్నారు. యోగా టీచర్గా పనిచేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ను కలవడాన్ని మర్చిపోలేను. 2005లో ఆ ఒక్కరోజే నా జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసింది అని ఓసారి చెప్పారు. ఆ పేరు తనకు తానే. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నారు. నా అసలు పేరు స్వీటీ, మా పిన్ని పెట్టింది. అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం మారుస్తామని మాటిస్తూ 10వ తరగతి వరకు తీసుకొచ్చారు. ఇంటర్లో అడ్మిషన్ అప్పుడు స్వీటీ అని రాస్తే ముద్దు పేరు బాగుంది, కానీ అసలు పేరు రాయు అన్నప్పుడు ఏదోలా అనిపించింది అని ఓసారి అనుష్క గుర్తు చేసుకున్నారు. 23 ఏళ్ల వయసులో సెట్లో స్వీటీ అని పిలుస్తుంటే బాగోలేదన్నారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరుకు అలవాటు పట్టానికి ఏడాది పట్టిందట. ఆ భయంతో కాలేజ్కి వెళ్ళలేదు. యువతలో దేవసేనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎందరో అభిమానులు అనుష్కకు తమ ప్రేమను తెలుపుతున్నారు. ఆమె కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఓ వ్యక్తి వెంటపడ్డాడట. ఓ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓహో అలాగా అన్నా. తర్వాత నుంచి బహుమతులు తీసుకొస్తూ వెంటపడేవాడు. కాస్త భయమేసి కొన్నాళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు అని చెప్పారామె. అమ్మ అలా అన్నప్పుడు షాక్. తెరపై ఎలా ఉన్నా తెర వెనుక మాత్రం అనుష్క చాలా పద్ధతిగా ఉంటారు. సల్వార్ కమీజ్, చీరల్లో మాత్రమే కనిపిస్తుంటారు. అయితే డ్రెస్సింగ్ విషయంలో ఓసారి తన తల్లి అన్న మాటలు షాక్ గురి చేశాయని అనుష్క చెప్పారు. మా అమ్మ ఎప్పుడు నేను పద్ధతిగా ఉండాలనుకుంటుంది, కానీ తను బిల్లా చూసినప్పుడు ఇంకాస్త స్టైలిష్గా ఉండొచ్చు కదా, సగం మోడర్న్గా సగం పద్ధతిగా ఆ డ్రెస్సులేంటి అన్నప్పుడు షాక్ అయ్యా అని తెలిపారు. చిన్న పిల్లలకు పాఠాలు. యోగా టీచర్గా చేయటానికి ముందు స్వీటీ స్కూల్లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఈ విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. నేను హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీలో డిగ్రీ చేశా. BCA కూడా పూర్తి చేశా. ఆ తర్వాత ఓ స్కూల్లో 3వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పా. ఈ విషయం అందరికీ తెలియదు అని తెలిపారు. కాబోయేవాడు పొట్టిగా ఉన్నా. అనుష్క అనగానే అందంతో పాటు ఆమె ఎత్తు కూడా గుర్తొస్తుంటుంది. మరి ఎత్తు వల్ల సమస్యలు వచ్చాయా అని ఆమెను అడిగితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అది సమస్య అవుతుందోనేమని భయపడ్డా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇబ్బంది లేదు. నాకంటే కాస్త ఎత్తు తక్కువ ఉన్న హీరోలతో చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి అన్నారు ఆమె. అంతేకాదు భవిష్యత్తులో తనను చేసుకోబోయేవాడు తనకంటే పొట్టిగా ఉన్నా పర్వాలేదన్నారు. అందం అనేది బోనస్, మొదటి ప్రాధాన్యం మాత్రం కాదు అని చెప్పి ఆదర్శంగా నిలిచారు. అది నాకు నచ్చదు. సినిమా షూటింగ్ పూర్తయితే ఇక అనుష్క బయట కనిపించే ప్రసక్తే లేదు. ఇదే ప్రశ్న ఆమెను అడిగితే షూటింగ్స్, ఇల్లు ఇవేనా ప్రపంచం. సినిమా విడుదలకు ముందు ప్రచారం కోసం వస్తాను, అందుకే ఎక్కడా కనిపించను అన్నారు.
ప్రమోషనల్ కార్యక్రమాలంటే నాకు కొంచెం కష్టమే. సినిమాల కోసం మేకప్ ఖచ్చితంగా వేసుకోవాలి, కానీ బయటకు వస్తే లైట్గా అయినా మేకప్ వేసుకోవాలి కదా, అది నాకు నచ్చదు అని పేర్కొన్నారు. నేను నమ్మేదాన్ని కాదు. 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదుర్కోలేదని, అందుకే వాటి గురించి చెప్పినప్పుడు నమ్మబుద్ధి కాదని అనుష్క అంటుంటారు. సూపర్ నుంచి ఎవరితో పనిచేసినా నాతో బాగానే ప్రవర్తించారు, అందుకే కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో పార్టీలకు వెళ్ళకపోతే, కార్యక్రమాలకు హాజరు కాకపోతే అవకాశాలు రావని అంటుండేవారు. నేను నమ్మేదాన్ని కాదు. మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. నా వరకు నువ్వు ఇలానే చేయాలి అని షరతులు పెడితే చెయ్యను అని తెగేసి చెప్పేస్తా. మనలో ఆ నమ్మకం ఉండాలి. దాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వకపోతే పిల్లలు చెడుదారులు పడతారు అన్నారు. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. ఆమె 1981 నవంబర్ 7న మ్యాంగ్లూరులో జన్మించింది. యోగా బోధకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 2005లో సూపర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన నటనకు ప్రసిద్ధి చెంది 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు వంటి అనేక పురస్కారాలు గెలుచుకుంది. ఆమె మొదట యోగా బోధకురాలిగా పనిచేసింది. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో విజయవంతమైన నటి. విక్రమార్కుడు వంటి చిత్రాల్లో ఆమె నటన విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు సహా పలు పురస్కారాలను అందుకుంది. ఒకప్పుడు వరుస హిట్లతో టాలీవుడ్ను ఊపేసిన హీరోయిన్ అనుష్క శెట్టి ఇటీవల మాత్రం కొంత నెమ్మదిగా ముందుకు సాగుతోంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనుష్క. నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, రానా వంటి స్టార్ హీరోలతో నటించి పాపులర్ హీరోయిన్ అయ్యింది. 4 పదుల వయసులోనూ తరగని అందంతో ఈ ముద్దుగుమ్మ ఇంకా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన ఘాటీ సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అనుష్క నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కెరీర్ సంగతి ఇలా ఉంటే 40 ఏళ్ల వయసు వచ్చిన అనుష్క ఇంకా పెళ్లి కాకపోవటం, పెళ్లిపై క్లారిటీ లేకపోవడంతో గత కొంతకాలంగా ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఒక వ్యక్తి డేట్ చేసి ఐ లవ్ యూ చెప్పాడని పేర్కొంటూ ఆ సీక్రెట్ వెల్లడించింది అనుష్క. కాకపోతే ఈ ఐ లవ్ యూ స్టోరీ ఆమె చిన్నప్పటిది. తనకు మొదటి లవ్ ప్రపోజల్ 6వ తరగతిలోనే వచ్చిందని తెలుపుతూ ఓపెన్ అయ్యింది అనుష్క శెట్టి. తాను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అన్నాడని, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడని అనుష్క చెప్పింది. అయితే అప్పుడు తనకు ఐ లవ్ యూ అంటే అర్థం కూడా తెలియదని, అతను ప్రపోజ్ చేయగానే ఓకే అని చెప్పేశా. అది తన జీవితంలో ఓ అందమైన జ్ఞాపకంలో మిగిలిపోయిందని అనుష్క చెప్పుకొచ్చింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ అరుంధతితో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆ విజయంతో వరుస అవకాశాలు దక్కించుకొని ప్రత్యేక గుర్తింపు సాధించింది. బాహుబలి 1, 2, సింగం 3 లాంటి సినిమాలు అనుష్క కెరీర్ ని మలుపు తిప్పడమే గాక పాన్ ఇండియా స్టార్ చేశాయి. అదే పాపులారిటీతో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటుతోంది. నిజానికి బాహుబలి తర్వాత బాగా స్పీడ్ తగ్గించింది అనుష్క. చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. లాంగ్ గ్యాప్ తీసుకొని మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన ఆమె ఘాటీ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. సూపర్ తో కెరీర్ మొదలుపెట్టిన అనుష్క కెరీర్లో టాప్ 10 సినిమాలేంటో ఒకసారి చూద్దాం. మొదటిది విక్రమార్కుడు. సూపర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినా కూడా అనుష్కకు గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం విక్రమార్కుడు సినిమానే. రవితేజ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో కమర్షియల్ హీరోయిన్ అయిపోయింది స్వీటీ. రెండోది అరుంధతి. 2005లో కెరీర్ మొదలుపెట్టి వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న అనుష్కలో అద్భుతమైన నటిని చూశాడు దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన తెరకెక్కించిన విజువల్ వండర్ అరుంధతితో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న జేజమ్మ ఇమేజ్ ఈ సినిమాతో 360 డిగ్రీస్లో మారిపోయింది. 2009 సంక్రాంతికి ఈ సినిమా 33 కోట్లు షేర్ వసూలు చేసింది. మూడోది బిల్లా. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అరుంధతి లాంటి సినిమా తర్వాత బిల్లాలో బికినీ వేసి కమర్షియల్ హీరోయిన్ అనే నిరూపించుకుంది అనుష్క. నాలుగోది సింగం.
తమిళంలో అప్పటి వరకు అడపాదడపాలు సినిమాలు చేస్తూ వస్తున్న అనుష్కకు మేజర్ బ్రేక్ వచ్చిన సినిమా సింగం. హరి తెరకెక్కించిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఐదోది వేదం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్ర అద్భుతం. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అనుష్క నటనకు గుర్తింపు వచ్చింది. ఆరవది మిర్చి. అప్పటికే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ అయిపోవటంతో అనుష్క మళ్ళీ హీరోయిన్ గా నటించదా అనే అనుమానాలు వస్తున్న తరుణంలో చేసిన సినిమా మిర్చి. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రంతో తన స్టామినా మరోసారి నిరూపించుకుంది అనుష్క. గ్లామర్ షోతో పాటు అదిరిపోయే నటనతో మార్కెట్ పెంచుకుంది. ఏడవది బాహుబలి ది బిగినింగ్. రాజమౌళి సృష్టించిన అద్భుతం బాహుబలిలో దేవసేన పాత్రతో ప్రపంచానికి తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంది అనుష్క. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ మొత్తం ఒక్కసారిగా మార్చేసుకుంది ఈ పాత్రతో. ఎనిమిదవది రుద్రమదేవి. ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి పాత్రకు ప్రాణం పోసి అవార్డులు సైతం అందుకుంది అనుష్క. ఈ సినిమా జేజమ్మ లేకపోతే లేదని గుణశేఖర్ చెప్పాడంటే రుద్రమ్మ పాత్రలో అనుష్క ఎంతగా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. తొమ్మిదవది సైజ్ జీరో. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు కెఎస్ ప్రకాష్ తెరకెక్కించిన సైజ్ జీరో ఫ్లాప్ అయ్యుండొచ్చు, కానీ ఈ సినిమా కోసం అనుష్క పడిన కష్టం మాత్రం అనిర్వచనీయం. పదవది భాగమతి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అశోక్ తెరకెక్కించిన భాగమతి సినిమాతో సంచలన విజయం అందుకుంది అనుష్క. నిజానికి పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా విడుదలయ్యాక అద్భుతమైన విజయం సాధించింది. నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి టాలీవుడ్ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఓ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటించకపోవటం విశేషం. కొంతమందిని హీరో హీరోయిన్లను వెండితెరపై చూస్తే రెండు కళ్ళు చాలవు. అలాంటి జోడీల్లో నాగార్జున అనుష్కది డిఫరెంట్ అని చెప్పాలి. నాగ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క ఈయనతోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. వీళ్ళిద్దరూ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారంటే నాగార్జున అనుష్క సూపర్ మూవీ నుంచి నిన్న మొన్నటి సోగ్గాడే చిన్ననాయన వరకు కలిసి నటించారు. అందులో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, డిజాస్టర్స్ విషయానికి వస్తే మొదటిది సూపర్. నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ సినిమాలో కలిసి నటించారు. హీరోయిన్ గా అనుష్క శెట్టికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. రెండవది డాన్. రెండోసారి నాగార్జున, అనుష్క శెట్టి, లారెన్స్ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నడిచింది. మూడవది కింగ్. ఆ తర్వాత మూడోసారి అనుష్క శెట్టి, నాగార్జున హీరోగా నటించిన కింగ్ మూవీలో ఓ పాటలో మిగతా కథానాయకులతో కలిసి మెరిసింది. నాలుగవది కేడి. నాలుగోసారి అనుష్క శెట్టి, నాగార్జున హీరోగా నటించిన కేడి మూవీలో ఓ పాటలో కలిసి నర్తించింది. ఐదవది రగడ. ఐదోసారి అనుష్క శెట్టి, నాగార్జున రగడ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆరవది డమరుకం. ఆరోసారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి డమరుకం సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఏడవది సోగ్గాడే చిన్ననాయన. ఏడోసారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి సోగ్గాడే చిన్ననాయన సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎనిమిదవది ఊపిరి. ఎనిమిదోసారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ఊపిరి సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ ప్రేమికులుగా నటించారు, కానీ పెళ్లి చేసుకోరు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. తొమ్మిదవది ఓం నమో వెంకటేశాయ.
9వ సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించలేదు. నాగార్జున, అనుష్క శెట్టి ఇప్పుడు 10వ సారి కలిసి నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున అప్కమింగ్ చిత్రంలో ఈమె నటించడానికి ఓకే చెప్పినట్టే సమాచారం. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. నాగార్జున, అనుష్క మొత్తం 9 సినిమాల్లో కలిసి నటిస్తే అందులో కింగ్, కేడి సినిమాల్లో నాగార్జున సరసన ప్రత్యేక గీతాల్లో మెరిసింది. అందులో రగడ, డాన్, సోగాడే చిన్ననాయన సినిమాలు మాత్రమే సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రత్యేక గీతంలో నటించిన కింగ్ సినిమా కూడా హిట్ గా నిలిచింది. మిగతా 5 చిత్రాలు ఫ్లాప్ గా నిలిచాయి. మొత్తంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ వెండితెరపై వీళ్ళ జోడీకి మంచి క్రేజ్ ఉంది.